దేశాన్ని బెంబేలెత్తించి మాయమైందనుకున్న కోవిడ్ మహమ్మారి మళ్లీ రెక్కలు విప్పుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రాజమహేంద్రవరం నగరంలో ఒక కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ర్యాపిడ్ పరీక్షల్లో రాజమహేంద్రవరం నగరానికి చెందిన 21 ఏళ్ల యువకుడికి పాజిటివ్గా తేలింది. అతన్ని ఆసుపత్రిలోని కోవిడ్ ప్రత్యేక వార్డులో చేర్చారు. నేడు ఆర్టీపీఎస్ఆర్ పరీక్ష చేసి నిర్ధారిస్తామని అధికారులు ప్రకటించారు. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో 15 బెడ్లతో ప్రత్యేక వార్డును, ఆక్సిజన్ ప్లాంట్లను సిద్ధం చేసినట్లు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కెనడీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 350 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 13 మంది కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా వారిలో 4 మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఎక్కువ మంది బీజేపీ కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర వెల్లడించారు. రాజమహేంద్రవరంలో బీజేపీ సంస్థాగతంగా 4వ మండలం నూతన అధ్యక్షులుగా బత్తిన రత్నాజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ప్రధాన కార్యదర్శి రత్నప్రకాష్ నియమితులయ్యారు. బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నికృష్ణన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొని మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుకుంటే ప్రజలు గొప్ప సేవకులను పొందడంతో పాటు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులను తీసుకువచ్చి ఆయా గ్రామాలను, పట్టణాలను, నగరాలను మరింతగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికల పరిశీలకులుగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబల్లి శివనాగరాజు, మండల ఇన్ఛార్జ్ మైలవరపు పద్మనాభ సాయి పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పిల్లల కోసం నిర్వహించిన 40 రోజుల వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, అదనపు ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ పాల్గొని ప్రతిభ కనబరిచిన పిల్లలకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పోలీసు కుటుంబాలకు చెందిన 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐఐటీ, జేఈఈ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ 5.50 లక్షల నగదు ప్రోత్సాహాలు అందజేశారు. ప్రపంచమంతా ఉత్కంఠంగా ఎదురుచూసిన ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026లో స్పెయిన్ విజేతగా నిలిచింది. అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియం వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో స్పెయిన్ 1-0 గోల్ తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించింది. దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా టైటిల్ కలను భగ్నం చేస్తూ చరిత్రలో రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫిఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫాంటినో చేతుల మీదుగా స్పెయిన్ జట్టుకు జగజ్జేత ట్రోఫీని అందజేశారు. ఈ వేడుకల్లో కెనడా ప్రధాని మార్క్ కార్నీ, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్, స్పెయిన్ రాజు పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ నడుమ సాగింది. నిర్ణీత 90 నిమిషాల సమయంలో ఇరు జట్లు గట్టి పోటీనివ్వడంతో ఎలాంటి గోల్ నమోదవ్వలేదు. దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్లు ఎక్స్ట్రా టైమ్ను కేటాయించారు. అనూహ్యంగా సబ్స్టిట్యూట్గా వచ్చిన స్పెయిన్ ఆటగాడు ఫెరాన్ టోరెస్ 106వ నిమిషంలో సాధించిన గోల్ మ్యాచ్కే తలమానికంగా నిలిచింది.